వరల్డ్ కప్ 2026 అండర్-19 టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఆఫ్ఘనిస్తాన్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆయుష్ మహత్రే సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిజం చెప్పాలి అంటే ఇది నిజంగా మన భారత యువ ఆటగాళ్ల గొప్ప ఘనత అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ విజయంతో ఓటమి ఎరగని జట్టుగా భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇక హైదరాబాద్ కుర్రోడు అంటే భారత జట్టులో ఉన్న హైదరాబాద్ కుర్రోడు ఆరోన్ జార్జ్ 104 బంతుల్లో 115 పరుగుల అద్భుతమైన, అఖండమైన సెంచరీని సాధించాడనమాట. అయితే ఇక ఆ సెంచరీని సాధించిన తర్వాత ఇక ఈ అద్భుతమైన శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అండర్-19 ప్రపంచ కప్ 2026 చరిత్రలోనే అత్యధికమైన రికార్డ్ చేజ్‌ని కూడా నెలకొల్పాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 41.1 ఓవర్‌లో 3 వికెట్లకు 311 పరుగులు చేసి 53 బంతులు మిగిలి ఉండంగానే విజయాన్ని అందుకుంది. ఆరోన్ జార్జ్‌తో పాటు వైభవ్ సూర్యవంశీ కూడా సిక్స్‌ల వర్షం కురిపించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఇక 68 పరుగులు చేశాడు. ఆయుష్ మహత్రే కూడా 62 పరుగులతో అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించగా విహాన్ మల్హోత్రా 38 పరుగులను చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఒమర్ జై 2 వికెట్లు తీయగా, వహీదుల్లా జడ్రాన్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక అంతకుమునుపు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా ఏకంగా 110 పరుగులతో దుమ్మురేపాడు. సెంచరీతో అదరగొట్టాడు. అలాగే నియాజయ్ కూడా 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తను కూడా సెంచరీ సాధించాడు. ఇద్దరూ సెంచరీలతో చెలరేగగా, మరోవైపు ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్ మెరుగైన ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో దీపేష్ దైవండ్రన్ 2 వికెట్లు పడగొట్టగా కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయితే ఇక లక్ష్య ఛేదనలో టీనేజ్ సెన్సేషన్ అయిన వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన ఆటతో అదరగొట్టాడు. ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇక 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆఫ్ఘన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఆఫ్ఘన్ ఫీల్డర్ ఉజరుల్లా నియాజయ్ వదిలేశాడు. ఈ అవకాశాన్ని వైభవ్ సూర్యవంశీ అందిపుచ్చుకున్నాడు. ఆరోన్ జార్జ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ని కూడా ఆఫ్ఘన్ ఫీల్డర్ వదిలేశాడు. వైభవ్ అవుట్ అయినా కూడా ఆయుష్ మహత్రే, ఆరోన్ జార్జ్ సత్తా చాటారు. ఇక 52 బంతుల్లో ఆరోన్ హాఫ్ సెంచరీ సాధించగా 43 బంతుల్లో ఆయుష్ మహత్రే అర్ధ శతకాన్ని అందుకున్నాడు. 114 పరుగుల భాగస్వామ్యం అనంతరం ఆయుష్ మహత్రే అవుట్ అవ్వగా, ఇక విహాన్ మల్హోత్రాతో కలిసి ఆరోన్ జార్జ్ చెలరేగాడు. 95 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అతను విజయం ముంగిట అవుట్ అయ్యాడు. వేదాంత్ త్రివేది సహాయంతో విహాల్ మల్హోత్రా భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.